నరేంద్ర మోడీ సిగ్గు తెచ్చుకోవాలి. ఎన్విడా అనేటటువంటి సంస్థ $5 ట్రిలియన్ సంస్థ, భారతదేశపు జీడిపి కంటే ఎక్కువ. కొంచెం కామన్ సెన్స్ ఉండద్దా? షేర్ మార్కెట్లో మన అదానీ అంబానీలది ఒక్కసారిగా 1000 కోట్లకి వెళ్తుంది. మొన్న ఒక్కసారి చిన్న ప్రచారం రాగానే ఒక్కసారి డౌన్ అయిపోయింది. భారతదేశ బడ్జెట్ అట్టుంటుందా? అసలు ఈ మాట అనేటటువంటి వాడికి బుద్ధి బుర్ర ఉంటే 2014 అప్పుడు మన జీడిపి ఎంత ఉంది? $2 ట్రిలియన్. ఇవాళ $4.5 ట్రిలియన్. అంటే 12 ఏళ్లలో $2.5 ట్రిలియన్ ఎదగడం ఎదుగుదల అంటారా, వెనకబాటు అంటారా? ఇవాళ ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో సంక్షోభం ఎదుర్కొంటే ధరలు పెరిగినాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. అక్కడ డీజిల్ ఎంత పెరిగింది, పెట్రోల్ ఎంత పెరిగింది, అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి, మాకు తిండికి డబ్బులు చాలట్లేదని. అలాంటి సందర్భంలో ఇక్కడ రేట్లు పెరిగినాయి, కానీ అక్కడతో పోల్చుకుంటే 30% జరిగింది. ఇంకోటి, మన ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, రష్యాలో వింటర్లో ఎంటర్ కాకూడదు అంటారు. అక్కడ వాతావరణం అంత దారుణంగా ఉంటుందట, దానివల్ల నాశనం అయిపోతారట, చచ్చిపోతారట, ఏ యుద్ధం అక్కర్లేదట. అదే సందర్భంలో భారతదేశపు యొక్క ఆత్మతో పోరాటకూడదు ఎవడో కూడా. ఎందుకంటే భారతదేశం యొక్క ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, ఈ రెండిటి కోసం పోరాడేటటువంటి భారతీయుడు శతాబ్దాలుగా ఎందరినో ఎదిరించాడు, ఇబ్బంది పడ్డాడు. కానీ ఫైనల్గా భారతదేశపు హిందుత్వ వాదాన్ని తొక్కలేకపోయారు. దాన్ని తొక్కేయడం కోసం చేసేటువంటి దిక్కుమాలిన ప్రచారాలు సర్వైవ్ కావు.